మనకి క్లాస్ అంటే ఏంటి అనంటే, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, రైట్? సో, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనం డెఫినిషన్‌లో చదువుకుంటాం. అసలు క్లాస్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే, పర్సన్ అనేవాడు ఎక్కువ ఈ పర్సన్ ఎగ్జాంపులే చెప్తాను. ఎందుకంటే ఈజీగా ఉంటదని చెప్పి. సో, పర్సన్ అనేవాడు ఒక క్లాస్. ఓకే. అంటే ఇదొక బ్లూ ప్రింట్. ఓకే. సో, ఈ పర్సన్‌కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండొచ్చు? ఎలాంటి ప్రాపర్టీస్ ఉండొచ్చు? ఒక పర్సన్. మనందరం పర్సన్సే గదా! ఎలాంటి ప్రాపర్టీస్ ఉండొచ్చు? నో ఆన్సర్స్ స్టిల్? ఓకే. సో, ఓకే. హైట్, వెయిట్, నేమ్, ఐడీ. ఓకే. ఆసమ్. ఓకే. టైప్ చేయడం లేట్ అవుతున్నట్టుంది. బట్ స్టిల్ ఐ గాట్ ఆన్సర్స్. సో, నేమ్, ఐడీ అండ్ దెన్ సంథింగ్ ఏజ్, రైట్? సో, ఇలా ఏవైనా ఉండొచ్చు ఈ పర్సన్‌కి అట్రిబ్యూట్స్ లాగా. సో, ఒక క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ అనేది నేనేమంటున్నాను? బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. బ్లూ ప్రింట్ అనంటే ఇందాక మణికంఠ చెప్పినట్టు ఒక టెంప్లేట్, రైట్? సో, ఒక టెంప్లేట్ అనంటే ఆ టెంప్లేట్‌లో అసలు ఈ పర్సన్‌కి ఏముంటాయనేది ఉంటాయి. దట్స్ ఇట్. ఆ మెటా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ క్లాస్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రిఫరెన్స్ అని జెప్పేసి చెప్తున్నాం. రిఫరెన్స్ అనంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో, ఈ క్లాస్ బేస్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ జేస్తాం. ఆబ్జెక్ట్ ఎలా ఉంటది? ఆబ్జెక్ట్ అనంటే రిఫరెన్స్ ఆఫ్ దిస్ క్లాస్. ఓకేనా? ఈ క్లాస్‌కి రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అనంటే. సో, ఎలా ఉంటది అనంటే ఒక రిఫరెన్స్ క్రియేట్ జేస్తే ఆ పర్సన్ అనేది బేస్ చేసుకొని ఇక్కడ ఆ ప్రాపర్టీస్‌కి స్పెసిఫిక్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఆ పర్సన్ నేమ్ వచ్చేసి రామ్ అని తీసుకుంటున్నాం. ఆ పర్సన్ ఐడీ వచ్చేసి 1, 2, 3. ఆ పర్సన్ ఏజ్ వచ్చేసి 23 సంథింగ్. ఓకే. ఇదొక ఆబ్జెక్ట్. అండ్ సిమిలర్‌గా ఇలాంటి ఆబ్జెక్ట్‌ని మళ్ళీ నేను క్రియేట్ చేయొచ్చు. రైట్? అండ్ దీన్ని నేనేమంటున్నాను ఎవ్రీ టైము రిఫరెన్స్ క్రియేట్ చేశాను అంటున్నాను. దేనికి రిఫరెన్స్ క్రియేట్ చేశాను? దీనికి. రైట్? ఈ ఆబ్జెక్ట్‌కి రిఫరెన్స్ క్రియేట్ చేశాను. బట్ దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈస్ క్లాస్. సో, ఈ క్లాస్‌కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానంటే, దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా దీనికి యాక్సెస్ అవుతాయి. సో, అప్పుడు ఇక్కడ నేను రాజ్ అని తీసుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1, 2, 4 సంథింగ్ అండ్ 22 లైక్ థట్. రైట్? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ ఆర్ ఎ టెంప్లేట్. ఒక టెంప్లేట్ అంతే. అండ్ ఆ క్లాస్ లోపల ఉన్న ప్రాపర్టీస్ అన్నీ గూడా ఎవరైతే దీన్ని రిఫర్ చేసుకొని ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ జేస్తున్నారో, ఆ ఆబ్జెక్ట్‌కి ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. ఆ ప్రాపర్టీస్‌కి వాల్యూస్ అసైన్ జేసుకోవడమే వీటి పని. వేటిల పని? ఆబ్జెక్ట్స్ పని. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ జస్ట్ టెంప్లేట్ ఉంటది. ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ ఉంటాయి. ఈ టెంప్లేట్ బేస్ చేసుకొని ఏవైతే క్రియేట్ అయినాయో ఆబ్జెక్ట్స్ వాటిలో యాక్చువల్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ మాత్రం క్లాస్‌లో మాత్రం టెంప్లేటే ఉంటది. సో, దిస్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. రైట్? సో, ఇప్పుడు నేనేం జెప్తున్నాను? ఇప్పుడు ఏదైతే మనం ఈవెంట్ ఎమిటర్ అంటున్నానో, ఆ ఈవెంట్ ఎమిటర్ అనేది ఒక క్లాస్ అన్నమాట. అంటే ఆహ్, మన ఈవెంట్స్ ఉన్నాయి గదా! ఆ ఈవెంట్స్ అనే మాడ్యూల్ లోపల ఈ క్లాస్‌ని ఎక్స్‌పోర్ట్ జేశారు వాళ్ళు. సో, ఆ క్లాస్‌లోనే మెనీ థింగ్స్ ఉన్నాయి. చాలా ఆహ్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ వాల్యుబుల్ ప్రాపర్టీస్ గాని, మెథడ్స్ గాని ఉన్నాయి. సో, అందుకని ఈ క్లాస్‌లో ఉన్న వాటిని నేను ఇంపోర్ట్ జేసుకొని అందులో వాటిని యూజ్ జేసుకోవాలనంటే ఆ మెథడ్స్‌ని గాని, ఆ ప్రాపర్టీస్‌ని గాని నేను యూజ్ జేసుకోవాలనంటే ముందు ఈ క్లాస్‌కి రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. అందుకనే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, కాన్స్ట్ ఈవెంట్ ఎమిటర్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఈవెంట్స్ అని ఇస్తే మనకేమొచ్చింది ఇక్కడ ఈవెంట్ ఎమిటర్ అనేది ఒక క్లాస్ అని చెప్తున్నాను నేను మీకు. ఓకేనా? అంటే ఇక్కడ వేరియబుల్‌లా తీసుకున్నాం. బట్ స్టిల్ ఇక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యేది ఒక క్లాస్. ఈవెంట్ ఎమిటర్ అనే క్లాసే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అందుకని డైరెక్ట్‌గా అదే ఇక్కడ ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, ఆ క్లాస్‌కి నేను ఒక రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. రిఫరెన్స్ ఎలా క్రియేట్ చేస్తాం? లాస్ట్ టైమ్ మనం చెప్పుకున్నాం. ఒక క్లాస్‌కి రిఫరెన్స్ గాని ఆర్ ఎల్స్ ఒక ఆహ్ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి రిఫరెన్స్ క్రియేట్ చేయాలంటే, ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. ఆ కీవర్డ్ ఎవరైనా చెప్పగలుగుతారా? కాన్స్ట్ ఎమిటర్. ఓకే. సో, ఎమిటర్ ఈక్వల్ టు అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఓకే. సో, థిస్ అనేది కాదు. థిస్ కాదు. కీవర్డ్. ఇంకొక అదర్ కీవర్డ్. సో, థిస్ అంటే కరెంట్ ఇన్వోకింగ్ ఆబ్జెక్ట్. సో, థిస్‌కి, న్యూకి నేనసలు చాలా క్లియర్‌గా జావాస్క్రిప్ట్ వీడియోస్‌లో చెప్పాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్‌కెళ్ళి అన్నీ రిఫర్ చేసుకొని రండి. కన్‌ఫ్యూజ్ అయ్యి చెప్పొద్దు. ఓకేనా? కరెక్ట్. న్యూ కీవర్డ్. సో, న్యూ కీవర్డ్ యూజ్ చేసి మనం రిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ నేను క్వెషన్స్ అడుగుతున్నప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవడం చెప్పొద్దు. ఓకేనా? మీకు తెలిస్తే చెప్పండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. బట్ మీరు ఎంతవరకు ఉన్నారో మీరు చెక్ చేసుకొని బ్యాక్‌కెళ్ళి ప్రిపేర్ అయ్యి రండి. ఓకే. సో, ఈవెంట్ ఎమిటర్ ఈక్వల్ టు న్యూ ఈవెంట్ ఎమిటర్ ఆఫ్. ఓకేనా? సో, న్యూ ఈవెంట్ ఎమిటర్ ఆఫ్ అని జెప్పేసి నేను తీసుకున్నాను. అంటే ఇలా కాల్ చేయడం వల్ల ఏంటి అనంటే, మనం
ఈ ఈవెంట్ ఎమిటర్ అనే క్లాస్ నుంచి మనం ఒక రిఫరెన్స్ తీసుకున్నాం అంటే ఎమిటర్ అని చెప్పేసి రైట్? అది ఎమిటర్‌లో స్టోర్ అయ్యి ఉంది. సో, సేము నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నాకిప్పుడు ఎమిటర్ అనేది ఒక ఆబ్జెక్ట్‌లా క్రియేట్ అయిపోయింది. దట్ ఈస్ ఫైన్. అలానే నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అదెలా క్రియేట్ చేస్తాం? సో, సింపుల్‌గా ఇలానే ఎమిటర్ 1 ఈక్వల్ టు న్యూ ఈవెంట్ ఎమిటర్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. రైట్? సో, ఈ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. కానీ ఇవి 2 కూడా క్రియేట్ అయినయి ఎక్కడి నుంచి క్రియేట్ అయినయి? ఈవెంట్ ఎమిటర్ నుంచి క్రియేట్ అయింది. ఫైన్. సో, ఇక్కడి వరకు క్లాస్ కాన్సెప్ట్ కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను అందరికి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఇంటర్నెట్‌లో కూడా క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి